హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి పలకరాళ్ళ గనులు అంటారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది మార్కాపురంలోని పలకరాళ్ళ గనులు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవ్వరు కూడా వర్క్ చేయట్లేదు. ఈ విధంగా పెద్ద పెద్ద రాక్స్ని కట్ చేసి ఈ విధంగా అరేంజ్ చేసుకొని తర్వాత వెహికల్స్లోకి ఎక్కిస్తారు. ఇలా ఉన్న రాళ్ళని ప్రాపర్గా కట్ చేసి నీట్గా అరేంజ్ చేసుకుంటారు. ఈ రాక్స్ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నారో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసుకుంటారు. ఒక షేప్లో కట్ చేసుకుంటారు ఫస్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ పనంతా అలాగే ఆగిపోయిందనమాట. ఎవరు ఈ పని చేయట్లేదు. ఇక్కడ వర్కర్స్ ఎవ్వరూ లేరు. కొన్ని సంవత్సరాల నుంచి ఇవి ఇలాగే ఆగిపోయి ఉన్నాయన్నమాట ఈ పనులన్నీ కూడాను. ఎందుకంటే ఈ మట్టి పలకల వ్యాపారము సంవత్సరాలు గడిచే కొంది ఈ వ్యాపారం సన్నగిల్లిపోతుంది. మేము చిన్నతనంలో ఇలాంటి పలకల మీద రాస్తుంటే నిజంగా మేము రాసే అక్షరాలు ఎంత చక్కగా ఉంటాయో. ఇలాంటి తెల్ల రాళ్ళతోటి బలపాలు కూడా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా గనులు అంటారు. గనులలో పనికి అని అందరూ వెళ్తూ ఉంటారు మేము చిన్నతనంలో. ఇంకా పెద్ద పెద్ద గనులు కూడా ఉన్నాయి. అయితే ఆ గనులలో పడిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ కార్మికులు. చిన్నప్పుడు ఇలాంటి పలకలతోటి ఇల్లు కూడా కట్టేవాళ్ళు. మా తాతయ్య ఇలాంటి పలకలని కొని తన స్వహస్తాలతో ఒక ఇంటిని కూడా నిర్మించాడు. ఎందుకంటే ఇక్కడ పని జరగట్లేదు. ఇక్కడున్న గనులన్నీ ఆగిపోయాయి. ఇక్కడ ఏ పని జరగట్లేదు. పలకల ఎక్స్పోర్టింగ్ ఇదంతా నిలిచిపోయింది. అసలు ఈ తరంలో ఉన్న వాళ్ళకి మట్టి పలకలు అంటే ఏంటి, మట్టి పలకలు కూడా ఉంటాయా అనే విషయం వాళ్ళకి తెలియదు. అయితే అప్పట్లో పలకల కోసం ఈ విధంగా చాలా కష్టపడేవాళ్ళు. ఈ గనులలో చాలామంది కార్మికులు పనిచేసి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏ వస్తువైనా మన చేతిలోకి రావాలంటే ఆ వస్తువు తయారు చేయడానికి వెనకపడే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పలకలన్నింటినీ ట్రాక్టర్స్లో తీసుకొని వెళ్ళి అక్కడ మిషన్స్ ద్వారా కట్ చేసి చిన్న చిన్న స్లేట్స్ లాగా తయారు చేస్తారు. ఆ స్లేట్స్ చుట్టూరు చెక్కతోటి ఫినిషింగ్ ఇస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఈ రాక్స్ని నీట్గా కట్ చేసేసి ఇలా వదిలేశారు. ఈ పని అంతా ఇప్పుడు ఎవరు చేయట్లేదు. అలా ఖాళీగా ఉన్నాయని. పూర్వంలో ఈ స్లేట్స్ దగ్గర పనిచేయడానికి చాలామంది వెళ్ళేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. మా తాతయ్య వాళ్ళు చదువుకునే రోజుల్లో అన్నీ కూడా ఈ పలకలతోటి తయారు చేసినవే వాడేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎక్కడ ఇలాంటి పలకలు కనిపించట్లేదు. ఇదంతా వెహికల్స్ తిరిగిన దారి. ఇవన్నీ ట్రాక్టర్స్, పెద్ద పెద్ద లారీలు అవన్నీ తిరిగి ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను చూపించేది పలకల ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడ పలకలన్నీ నీట్గా మిషన్ ద్వారా కట్ చేసి ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా అక్కడ నుంచి తీసుకొచ్చిన రాక్స్ని ఈ విధంగా కట్ చేస్తారు చిన్న చిన్నవిగా. ఇదిగోండి, ఈ విధంగా పలకల్ని తయారు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.